ఐవీఎఫ్ చేయించుకుంటే అబ్బాయిలే పుడతారా మేడం? అబ్బాయిలే పుడతారు, మా ఫ్రెండ్ చెప్పారు, మాకు తెలిసిన వాళ్ళకి కలిగారు అని అడుగుతూ ఉంటారు. ఐవీఎఫ్లో అబ్బాయి పుడుతుందా అమ్మాయి పుడుతుందా అని ఏం లేదండి. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో 50% అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది, 50% అమ్మాయి పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఐవీఎఫ్లో కూడా అంతే. మన ఇండియాలో సెక్స్ డిటర్మినేషన్ అనేది క్రైమ్. సెక్స్ ఫిల్టర్స్ కూడా ఏమీ లేవు. ఏ సెంటర్లోనూ అలా సెక్స్ చెప్పరు, అలా చేయరు కూడా. సో నార్మల్గా ఎలా జరుగుతుందో లోపల కూడా అంతే. ఒక ఎక్సీ చేస్తాము, అది మేల్ వస్తుందా ఫీమేల్ వస్తుందా ఎవరికి తెలియదు. సో 100% అబ్బాయి పుడతారు, 100% విన్సే పుడతారు అలా ఏమీ లేదు. సో అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలా అనేది మీ స్పర్మ్ని బట్టి ఉంటుంది. దానికి వై క్రోమోజోమ్ ఉంటే అబ్బాయి పుడతారు, ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే అమ్మాయి పుడతారు. దాన్ని డిటర్మైన్ చేయడానికి ఏమీ లేవు, అలాంటి ఫిల్టర్స్ లేవు. ఇండియాలో అది క్రైమ్ కూడా. సో ఎవరు అపోహ పెట్టుకోదండి, ఐవీఎఫ్లో అబ్బాయిలే పుడతారు, 2 అమ్మాయిలు పుట్టారు తర్వాత ఐవీఎఫ్ చేయించుకుంటే అబ్బాయి పుడతారనో, లేకపోతే ఐవీఎఫ్లోనే అబ్బాయిలు పుడతారో అనేది అపోహ అండి, అది ఫాల్స్. సో నిజాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.